నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాల్లో అబార్షన్ హక్కు ఒకటి. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య గత నెల జరిగిన మొదటి డిబేట్లోనూ ఇదే అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. తాజాగా ఈ అంశంపై ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ స్పందించారు. అబార్షన్ హక్కులపై అధికారం రాష్ట్రాలకే ఉండాలని ట్రంప్ వాదిస్తుంటే, మెలానియా అందుకు విరుద్ధమైన ప్రకటన చేశారు. అబార్షన్ హక్కును ఆమె సమర్థించారు. వచ్చే వారం మెలానియా పేరుతో విడుదల కానున్న మెమోర్లో ఈ అంశం గురించి ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది. మహిళ శరీరం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు ఆమెకు కాకుండా ఇంకెవరికో ఎందుకుండాలి? అవాంఛిత గర్భానికి సంబంధించి ఒక మహిళ తీసుకునే నిర్ణయాన్ని పరిమితం చేయటం, ఆమె సొంత శరీరంపై నియంత్రణను నిరాకరించడం కిందికే వస్తుంది. ఇది మహిళకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన వ్యక్తిగత స్వేచ్ఛా హక్కు. ప్రభుత్వం నుంచి ఎలాంటి జోక్యము లేదా ఒత్తిడి లేకుండా వారి స్వంత నిర్ణయం ఆధారంగా పిల్లలను కనే ప్రాధాన్యతను నిర్ణయించడంలో మహిళలకు స్వయం ప్రతిపత్తి ఉందని హామీ ఇవ్వటం అత్యవసరం అని మెలానియా రాసుకొచ్చారు. నవంబర్ 5న ఎన్నికలు జరగనుండగా దానికి దాదాపు నెల రోజుల ముందు ఈ పుస్తకం విడుదల కావటం గమనార్హం. దాదాపు 50 ఏళ్లుగా అమల్లో ఉన్న అబార్షన్ హక్కులకు సంబంధించి 2022 జనవరిలో అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. రాజ్యాంగం అబార్షన్ హక్కును కల్పించలేదని రో వర్సెస్ కేసీ కేసులో ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. అబార్షన్కు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రజలకే తిరిగి దక్కుతుందని తీర్పు చెప్పింది. అంతేకాదు, అబార్షన్ను నియంత్రించేలా రాష్ట్రాలు ఇకపై చట్టాలు, అధికారాలు చేయవచ్చని స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై అమెరికాలో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. తాజా ఎన్నికల్లో ఇది ప్రధాన అంశంగా మారింది. గత నెల ట్రంప్తో జరిగిన డిబేట్లో కమలా హ్యారిస్ మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతిని ట్రంప్ జీర్ణించుకోలేరు, అబార్షన్లపై ఆయన నిషేధం విధించాలనుకుంటున్నారు, అత్యాచార బాధిత మహిళలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాలనుకోవటం లేదు, ఇది మహిళలను అవమానించటమే. ఆయన అధ్యక్షుడిగా గెలిస్తే జాతీయ అబార్షన్ల నిషేధంపై సంతకం చేస్తారు. అబార్షన్ విషయంలో మహిళలే నిర్ణయం తీసుకోగలరు, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వారికి ఉంటుంది, అమెరికా ప్రజలు స్వేచ్ఛా ప్రియులు అని వ్యాఖ్యానించారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ కమలా హ్యారిస్ అబద్ధాలు వల్లవేస్తున్నారని ఆరోపించారు. అబార్షన్పై నిషేధానికి తాను అనుకూలం కాదని, ఆ బిల్లుపై సంతకం చేయబోనని స్పష్టం చేశారు. కానీ 32 వారాల గర్భ విచ్ఛిత్తి ఎలా చేస్తారని, దానికి మాత్రం తాను వ్యతిరేకమని అన్నారు.